అలాగే బీహార్ అడుగుతున్న దాన్ని దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇట్లాంటి సమస్యలన్నీ మిగిలి ఉన్నాయి. సార్ రేపు వీళ్ళిద్దరు భేటీ జరుగుతుంది. అయితే దీనికి ముందే ఇద్దరు ఢిల్లీలో కూడా భేటీ అయ్యారు. సో అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే దీనికి సంబంధించి కూడా ఈ భేటీకి సంబంధించి లేకపోతే ఈ రాష్ట్రాల్లో విభజన హామీల్లో ఉన్న అంశాల గురించి కూడా ప్రస్తావన వచ్చే అవకాశం ఉందంటారా రేపు కలుస్తున్నారు కాబట్టి? అంటే 1.5 దశాబ్దం అండి రేవంత్ రెడ్డి 1.5 దశాబ్ది రాజకీయ జీవితము తెలుగుదేశంతో మరీ ముఖ్యంగా చంద్రబాబు ఆశీస్సులతో మొదలైంది. కాబట్టి ఆ గౌరవ సంబంధాలు ఏం తేడా లేదు. ఇద్దరు అక్కడే ఉన్నారంటేనే తప్పకుండా వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ మధ్య ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంతో కొంత ఇంటరాక్షన్ జరగకుండా ఉండదు కదా. రెండోది కేంద్రం నుంచి తీసుకోవాల్సిన క్లారిఫికేషన్స్ వాటికి సంబంధించి కూడా ఇద్దరు ఏమైనా చేస్తే చేయొచ్చు. కేంద్రం కమిట్ కాలేదనేది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. వీళ్ళిద్దరు చర్చించుకోవడం, వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం తప్ప కేంద్రం గుడ్ ఆఫీసర్స్ ఉపయోగించి నేను చేస్తానని అక్కడ వాళ్ళు చెప్పడం కానీ వీళ్ళు చెప్పడం కానీ ఏమీ జరగలేదు. ఇకపోతే రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడారు, భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. మేము రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉంటాము, అంటే సింగరేణిలో ఒక బ్లాక్ కేటాయించాలని అడిగింది కానీ కొన్ని ఆర్థిక సహాయం అడిగింది కానీ 5 గ్రామాలు ఈ 7 మండలాల్లో ఉన్న 5 గ్రామాలు తెలంగాణలో కలపాలని మళ్ళీ అడగడం కానీ ఇట్లాంటివన్నీ చేశారు. సో మీడియా వాళ్ళు అప్పుడు అడిగారు, మీరు చాలాసార్లు అడుగుతున్నారు ఏం ఉపయోగం లేదు కదా అని భట్టిని అడిగినప్పుడు, అది ప్రయోజనం ఉన్నా లేకపోయినా మేము అడుగుతూనే ఉంటాము, ఎందుకంటే అది చాలా లాభదాయకం కాబట్టి మేము అడుగుతుంటామని భట్టి చెప్పారు. ఇంకా రేవంత్ రెడ్డి ఏమో ఇంకా స్పష్టంగా ఇంకోటి కూడా చెప్పాడు, గురు శిష్యులు అంటే వాళ్ళిద్దరు గురు శిష్యులు కాదు అని భట్టి విక్రమార్క చెప్పారు. ఉప ముఖ్యమంత్రి రేవంత్ కూడా పక్కనే ఉన్నట్టున్నారు. సో సహచరులు మాత్రమే, సహచరుల కంటే కొంచెం ఎక్కువ అనుకోండి, తప్పకుండా ఆయన పార్టీ అధినేత సారథి. కానీ అందుకే నేను వయామిడియా గురుతుల్యుడు అనే ఒక మాట పెట్టాను. కాబట్టి గురుతుల్యుడు శిష్య సమానుడు లేకపోతే పుత్ర సమానుడు. కాబట్టి వాళ్ళు కూర్చున్నప్పుడు అయితే రేవంత్ రెడ్డి ఒక విషయం స్పష్టం చేశాడు, మా ప్రయోజనాలకు నేను కట్టుబడి ఉంటాను కానీ అంతకుమించి నేను చేసేది ఏమీ ఉండదు. కాబట్టి నాకు నా ముఖ్యమంత్రి బాధ్యత, నా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అన్నారు. ఇటువంటివే గతంలో కూడా జరిగాయి. ఉదాహరణకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావుతో మాట్లాడుకొని కొంత మనం ఇలా చేయొచ్చు, ప్రొసీడ్ అవ్వచ్చు అని కొంత అవగాహనకు వచ్చారు. సరే దాన్ని కన్ఫర్మ్ చేసుకుందామని అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి ఫోన్ చేస్తే ఎందుకు జగన్ మనం కూర్చొని మాట్లాడుకుందాం, అది బ్రేక్ అయింది. అంటే ప్రభుత్వాలు అప్పుడు ఇప్పుడు కూడా వీటిని కొలిక్కి పోకుండా అలా కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ అట్టుపెట్టి ఆయన సందేహం చాలామందికి ఉంది. ఇప్పుడు కూడా ఇవేవో ఏ దమ్మున అన్ని పరిష్కారం అయిపోతాయి అని మనం ఏమీ ఆశించలేము. రెండవది 5 మండలాల విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఇవ్వడానికి సిద్ధంగా 5 గ్రామాలు పంచగ్రామాలు దానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇకపోతే ఈ సంస్థల విషయంలో 53 సంస్థల విషయంలో ఏమీ అభిప్రాయ భేదం లేదు. ఓకే. ఇంకా మిగిలినటువంటి 28 సంస్థల విషయంలో కొన్నిటికి ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం ఉంది, కొన్నిటికి తెలంగాణ అభ్యంతరం ఉంది. సో అవి ఇప్పుడు కేంద్రం ఇంతకాలం ఉన్న అభ్యంతరాలు ఇప్పుడు ఏం తొలగవు కదా, కేంద్రం కూడా చొరవ తీసుకోవడం లేదు. కాబట్టి ఒక సాధారణ చర్చలు జరిపే వాతావరణం ఏర్పడవచ్చు, ఒక భూమికి ఏర్పడవచ్చు, కానీ తక్షణ పరిష్కారాలు మనమేమి ఆశించలేము. ఒక్క మాట కూడా చెప్తున్నారు ఇంకోటి, చంద్రబాబు నాయుడు కోణంలో చూస్తే ఆయన వాస్తవికవాది కాబట్టి ఈ చర్చలు సఫలమై ఏమన్నా కొన్ని వాటి కింద పరిహారం కింద కొన్ని 100 కోట్లు వస్తే రాష్ట్రానికి ఉపయోగపడుతుంది రేపు బడ్జెట్లో అనే ఆలోచన అయితే చంద్రబాబు నాయుడుకి ఉంది అని చెప్తున్నారు. మరి అది రేపు చర్చల్లో దానికి ఏమన్నా ఆయన ఒక రూపం ఇచ్చి ముందు ఇలా చేయండి అని అడుగుతారా? వీ హ్యావ్ టు సీ. సార్ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే